హలో హాయ్ అండి, బాగున్నారా? నేనైతే ఫస్ట్ టైం ఫ్రీ బస్ అయితే ఎక్కానండి. చూపిస్తున్నాను కదా, ఆధార్ కార్డ్ అయితే చూపిస్తున్నాను. ఆధార్ కార్డ్ చూపించి మనం కూర్చుంటే సరిపోదండి, టికెట్ అయితే తీసుకోవాలి కంపల్సరీ. అయితే ఎలాంటి సొమ్ము కూడా మీరు చెల్లించవలసిన పని అయితే ఉండదు. ఆధార్ కార్డ్ చూపిస్తే మీకు టికెట్ అయితే కంపల్సరీ ఇస్తారు. మళ్ళీ చెకింగ్ ఉంటుంది, జాగ్రత్తగా టికెట్ అయితే దాచుకోవాలి. అంతేకాకుండా చాలామంది అయితే కనుక ఫోన్లో ఆధార్ కార్డు ఉన్నదండి అని చెప్పి చూపిస్తున్నారు. ఫోన్లో చూపించింది అయితే అస్సలు పనికిరాదండి. మీరు చేతితో ఆధార్ కార్డు మాత్రమే చూపించాలి. అక్కడ బస్సులో నేను చూసిన విధానం అయితే మీకు చెప్తున్నాను. నేను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు మరెన్నో పెట్టే అవకాశం అయితే ఉంటుంది మాకు. చూశారు కదా, అలా చిన్నది ఆధార్ కార్డు పాయింట్ అయితే మీరు చేయించుకుంటే పాకెట్ ఆధార్ కార్డు కింద అయితే మీకు పనిచేస్తుంటుంది. చూశారు కదా, టికెట్ అయితే శ్రీ శక్తి అని చెప్పిస్తున్నారు. కింద అయితే మా వారికి అయితే అమౌంట్ అయితే పే చేశారు. చూశారు కదా, శ్రీ శక్తి అనేది ఫ్రీగా ఇస్తుంటారు మీకు టికెట్. కానీ చాలామంది మాత్రం ఆధార్ కార్డు ఉన్నది కదా, టికెట్ తీసుకోవాల్సిన పని లేదు అని అనుకుంటున్నారు. కానీ కంపల్సరీ ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ తీసుకోవాల్సిందేనండి. కండక్టర్ గారు చాలామందిని అడుగుతున్నారు. కొంతమంది తెలియక ఆధార్ కార్డు ఉన్నది మనం బస్సు ఎక్కేసాము అని అనుకుంటున్నారు. నేనైతే రాజమండ్రి టు ఏలూరు అయితే ప్రయాణం చేశాను, మీకు చూపిస్తున్నాను. రాజమండ్రి చక్కగా గోదావరి బ్రిడ్జి మీద నుంచి అయితే బస్సు అయితే వెళ్ళింది. లైక్ చేయండి కంపల్సరీ. చూస్తున్నారు కదా. అంతేకాదండి, ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డు తీసుకురావాలి.